అధ్యక్షులు పల్లంకుల రాజమాదిగ అధ్యక్షతన జరుగుతున్న ఈ విలేకరుల సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం మేము ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించాలని 1994 నుంచి మేము చేసిన ఈ పోరాటానికి స్పందించి గుర్తించి రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్డినెన్స్ తీసుకురావడం వల్ల 22,500 ఉద్యోగాలు మాదిగ ఉపకులాలకు వచ్చాయి. ఆ రకమైనటువంటి గౌరవం కానీ ఆ రకమైనటువంటి నమ్మకం కానీ అభిమానం కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తేనే వర్గీకరణ చేస్తారు, మాదిగలకు ఉపకులాలకు సామాజిక న్యాయం జరుగుద్దని చంద్రబాబు నాయుడు గారిని నిన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలు మొత్తం కూడా ఆయనకు అండగా నిలబడి మద్దతునిచ్చి గెలుపు కోసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం మాదిగ సంఘాలు మొత్తం కూడా కృషి చేసిన విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా సుప్రీంకోర్టు తీర్పుని ఆధారం చేసుకొని కేబినెట్ లో తీర్మానం చేశారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో ఆమోదం పొందింది. వర్గీకరణకు అనుకూలంగా ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు ఈ మధ్య కాలంలోనే. అందుకు మేము ఆయనకి కృతజ్ఞతలు కూడా చెప్పాం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించే విషయంలో మాదిగలకు 6.5% ఇస్తాను, మాలలకు 8.5% ఇస్తానని, ఉపకులాలకు 1% ఇస్తానని చెప్పారు. అయితే రోస్టర్ పాయింట్ల విధానాన్ని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చర్చిస్తూ. 200 ఉద్యోగాలు వస్తే అందులో ప్రభుత్వ ఉద్యోగాల్లో మొదటి వరుసలో 100 ఉద్యోగాలలో 8 మాలలకు ఇస్తాం, 6 మాదిగలకు ఇస్తామని చెప్పారు. అంటే 6.5 మాదిగలకి 7.5 మాలలకి ఇస్తానని రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ప్రకారం చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి 7.5ని 8 చేసినప్పుడు 6.5ని 7 చేయాలి కదా. కానీ 7.5ని 8 తీసుకెళ్లి మాలలకి 100 ఉద్యోగాల్లో మొదటి వరుసలో మొదటి స్థానంలో వాళ్ళకి 8 ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి 6.5ని తగ్గించి 6 చేసి మాదిగలకి 6% మాత్రం ఇస్తామని చెప్పడానికి మేము తీవ్రంగా అసంతృప్తిగా వ్యతిరేకిస్తాం.